మెదక్ వచ్చిన సందర్భంలో ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీ చాలా పెద్ద ఫ్లెక్సీ ఇది నిజంగా ఎంత నిర్లక్ష్యం అంటే ఒక 11 kV వైర్ పోతుంది ఇక్కడ. ఈ 11 kV వైర్కు ఆనుకునే విధంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల దాన్ని ముట్టుకుంటే కూడా కరెంట్ షాక్ వచ్చే పరిస్థితి వచ్చింది. మరి అలాంటిది ఇక్కడ ఉన్న మిగతా ఫ్లెక్సీలన్నేమో ఎవరైతే ఏజెన్సీకి ఇచ్చిండ్రో మరి ఎవరికి ఇచ్చిండ్రో వాళ్ళన్నీ మిగతా నిప్పుకొని పోయారు. ఈ ఒక్కటి మాత్రం వదిలిపెట్టిపోయారు. మరి ఇక్కడే ఉన్న పొలంకి సంబంధించిన వ్యక్తులు ఆ ఇద్దరు మిత్రులు మరి ఇక్కడికి రావడం వల్ల దాన్ని ముట్టుకోవడం వెంటనే వాళ్ళు మాడి మసైపోయే విధంగా జరిగింది. ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే బాధాకరం. తల్లిదండ్రులకు కనీసం ముఖం చూసుకునే పరిస్థితి కూడా ఈ రోజు కనబడని దారుణం ఇక్కడ జరిగింది. మరి ఇక సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు వచ్చి అభిమానులు వచ్చి అక్కడ జరిగిన సంఘటనను మరి అది కూడా జరగకూడదు, దురదృష్టకరమే. కానీ దాన్ని అల్లు అర్జున్ని బాధ్యుని చేసి అల్లు అర్జున్కి ఒక 2 గంటలు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయన జైలుకు పంపించి 2 కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగినప్పుడు మరి అదే ఎవరు బాధ్యత వహించాలి ఇక్కడ? మరి ఇక్కడ ఫ్లెక్సీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ 11 kV కింద ఉండడం వల్ల దానికి ఆ ఫ్లెక్సీకి కరెంట్ రావడం వల్ల ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం వల్ల మరి ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలనో మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. అక్కడేనైతే అల్లు అర్జున్ అభిమానులు జరిగిన సంఘటనలు అల్లు అర్జున్ మీద వేసినప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి, గౌరవ రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఇక్కడ ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ కుటుంబాన్ని కనీసము మరి ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అక్కడ గన్ని డబ్బులు అడిగి డిమాండ్ చేసినప్పుడు అందరికీ ఒకటే న్యాయం అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఇద్దరు పిల్లల మృతికి కారణమైనప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కారణమైనప్పుడు మరి అలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇద్దరి కుటుంబాలకు ఎవరైతే చనిపోయినరో ఆ కుటుంబాలను తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కిష్టాపూర్ నుండి ఇక్కడ పిల్లల తల్లిదండ్రుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదేం పద్ధతి అండి? ఇక్కడ కనీసం శవాన్ని దహనం చేసుకుందామంటే కూడా ఇక్కడ ఉండనీయకుండా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఉంటుందా? గిదా ప్రజాస్వామ్యం? గిదా రేవంత్ రెడ్డి పరిపాలన? నువ్వు చెప్పిన నీతే కదనయ్యా. నువ్వు అల్లు అర్జున్ గారికి జైలు శిక్ష చేసినప్పుడు మరి ఇక్కడ ఇద్దరు పిల్లల చావు కారణమైన ఆ ఫ్లెక్సీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి దీనికి బాధ్యత వహించడం తెలియట్లేదా? అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాను. నిన్న మీరు మెదక్ వచ్చిన సందర్భంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మీరే బాధ్యత వహించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి నేను